శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో విజయకీలాద్రిపై ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల అదృష్టం. మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు నేతృత్వంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భారీ ఏర్పాట్లు చేశారు. వారి నేతృత్వంలో ఈ ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతోందని వెల్లడించారు. మై హోమ్ సంస్థ ద్వారా అద్భుత నిర్మాణాలు చేపడుతున్నారని, పలు భాషల్లో టీవీ ఛానల్స్ నిర్వహిస్తున్నారని చిన్నజీయర్ స్వామి కొనియాడారు. ఈవేళ మీరు జరుపుకోవడం అనేది ఒక అదృష్టం. ఎందుకంటే ఒక దైవిక కార్యక్రమంతో పాటు కలిసి మీ పిల్లవాడికి ఉపనయన కార్యక్రమం జరగబోతోంది. రేపు ప్రొద్దున ఇక్కడ ఆ లోపల ఉండేటువంటి ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ కోసమని జరపాల్సినటువంటి హోమాలు ఇక్కడే ఆరంభం అవుతాయి. ఆ ఆంజనేయ స్వామిని ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి ఈ పెద్దలు వారు చేయించారు. ఈ నిర్మాణం అంతా కూడా సుమారు ఒక 7-8 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని చేయించడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం. ఎందుకంటే లోపల 45 అడుగుల ఎత్తుండేటటువంటి మండపం అనేది, అంటే సుమారు 4 అంతస్తుల మండపం. అది మధ్యలో ఎక్కడ స్తంభం లేకుండా అందరూ కూర్చోవడానికి ఆ బృహద్రూపంలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామిని అభిషేకం జరుగుతున్నా దర్శించడానికి వీలుగా ఉండాలి అనే అభిప్రాయంతో అంత పెద్ద ఏర్పాటు చేసి పెట్టారు. ఇక్కడ వారు ఎవరైనా పరిచయం ఉందా మీకు? మహాసిమెంట్ తెలుసునా మీకు? ఎవరికైనా విన్నారా? ఎప్పుడైనా యాడ్ చూసారా? ఓకే. దాని యజమాని ఆయన. టీవీ 9 పేరు ఎప్పుడైనా విన్నారా? దానికి చైర్మన్ వారు. మన భారతదేశంలో ఉండేటువంటి టీవీల్లో తెలుగులో, హిందీలో, కన్నడంలో, మరి మరాఠీలో, బెంగాలీలో, గుజరాతీలో, అన్ని భాషల్లోని, ఇప్పుడు ఇంగ్లీష్లో, ఎన్నిట్లోనూ కూడా మొత్తం కలిపితే మన ఇండియాలో ఉండే టీవీల్లో నెంబర్ 1 అన్నమాట. దానికి వారు యజమానిగా ఉన్నారు. వారు దాన్ని చక్కగా సంస్కరించి మంచిగా నడిపిస్తున్నారు. మై హోమ్ అనే పేరుతోటి హైదరాబాద్ చాలా అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేస్తుంటారు. వారి యొక్క నేతృత్వంలో ఈ ఆంజనేయ స్వామి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం జరగబోతోంది. వారు దీన్ని నిర్మాణం చేయించడంలో పూర్తి భక్తితో, శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని జరిపించారు. సో అలాంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం జరిగే సందర్భంలో మీ పిల్లవాళ్ళ యొక్క ఉపనయన కార్యక్రమాన్ని జరిపించే అదృష్టం మీకు అందరికీ కూడా ఏర్పడడం చాలా సంతోషాన్ని కలిగించేటటువంటి విషయం అన్నమాట. సో మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం.